వ్యక్తికి కూడా కారణం ఉంది పుట్టడానికి. ఈ ప్రకృతిలో చూడండి, ఒక చెట్టు పుట్టిందంటే ఒక కారణం ఉంది, ఒక పక్షి పుట్టిందంటే ఒక కారణం ఉంది. మీరు ప్రకృతిలో ఏది చూసినా ఒక కారణం చేత పుట్టడం జరిగింది. మనిషి కూడా ఒక కారణ జన్ముడే. ఆ కారణాన్ని తెలుసుకోకుండా మనిషి అర్ధాంతరంగా ఈ లోక వ్యసనాలకు, లోక అలవాట్లకు పాల్పడి చాలామంది తమ జీవితాన్ని నాశనం వైపునకు మరి తీసుకెళ్తూ ఉన్నారు. చాలామంది త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, దొంగతనాలు చేస్తూ అర్ధాంతరంగా పాపాన్ని మూటగట్టుకొని ఇదిగో చనిపోయిన తర్వాత నిత్య నాశనానికి, నిత్య నరకానికి వెళ్ళిపోయేటువంటి దుస్థితి ఉంది. కనుక అలాంటి సమాజంగా మారిపోతున్నటువంటి మానవాళికి, సమాజానికి మరి ప్రేమ, దయ, క్షమ, గుణం ఇవన్నీ కూడా ఎంతో అవసరమై ఉన్నవి. కనుక మనిషి మరణించేలోపు తన క్రమాన్ని, తన మాటని, తన ప్రవర్తనని మార్చుకోవాలి. దోపిడీలు, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారాలు, త్రాగుడు, జూదము, ఇదిగో మరొకరిని దోచుకొని ఒకరి పుట్టకొట్టి మనం కూటిని గడుపుకోవడం అనేటువంటిది అన్నీ కూడా మోసపూరితమైనటువంటి అలవాట్లు. వీటన్నిటి నుంచి మనిషి ఎప్పుడైతే మారుతాడో అప్పుడు ప్రకృతి మనకి సహకరిస్తుంది. మనిషి ఇలాగన ప్రవర్తించి మరొక మనిషిని మనిషిగా చూడకుండా వ్యతిరేక భావంతో ఒకవేళ చూస్తూ ఉంటే ప్రకృతి కూడా మన పైన కన్నెర్ర చేస్తూ ఉంది. కనుక సరైన కాలానికి వర్షాలు లేకపోవడం, సరైనటువంటి స్థితిలో మనకు పంటలు పండకపోవడం అనేటువంటి ఎందుకు జరుగుతున్నాయంటే మనిషిలో పెట్టిరేగిపోతున్న పాపము, మనిషి చెడిపోతున్నటువంటి ఆలోచనలు, వీటిని బట్టి ఇదిగో ప్రకృతి కూడా మనిషికి సహకరించగా మరి ప్రతికూలంగా మారిపోయింది. కనుక రేపొద్దున వచ్చేటువంటి పిల్లల తరమైన, రాబోయేటువంటి యువతరమైన, రాబోతున్నటువంటి మానవ తరమైన బాగుపడాలంటే మనిషి ఇక నుంచే ప్రేమను కలిగి ఉండాలి, సాత్వికతను